2021 నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆదోని జిల్లా ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ 2022లో అప్పటి ప్రభుత్వం జగన్ గారి సారథ్యంలో జిల్లాలను ఏర్పాటు చేసే సందర్భంలో కూడా 46 రోజులు దీక్షా శిబిరంలో కూర్చున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఎంతో యాక్టివ్ గా ఆదోని జిల్లా కోసము అప్పటి నుంచి కూడా పోరాడుతున్నటువంటి సందర్భం. అయితే అప్పటి ఆదోని శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా ఆదోని జిల్లా కావాలి అని అడిగిన సందర్భాలు దాఖలాలు లేవు. 46 రోజులు దీక్ష శిబిరం చేస్తే కనీసం మద్దతు తెలిపినటువంటి సందర్భం కూడా లేదు. కనీసం ఆదోని జిల్లా ఉద్యమాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకునే సందర్భం లేదు. అయితే ఈరోజు ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా ఉద్యమంలో మేము కూడా పోరాడుతున్నామని చెప్పుకోవడానికి మాత్రమే ఈరోజు ప్రెస్ మీట్లలో అక్కడక్కడ మాట్లాడుతున్న సందర్భం. ఇది రెండు నాలుగుల ధోరణి కాదా అని భారతీయ జనతా పార్టీ సూటిగా వైసీపీ నాయకుల్ని, వైసీపీ మాజీ ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు పివి పార్థసారథి గారు తాను ఎమ్మెల్యే అయిన మరో క్షణమే తాను ఎమ్మెల్యే అయి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆదోని జిల్లా కేంద్రంగా ఆదోని జిల్లాని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆదోని ప్రస్తుతం ఉన్నటువంటి మండలాన్ని 4 మండలాలుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందు ఆదోని వాసుల తరపున, ఆదోని ప్రజల తరపున, ఆదోని కార్మికుల తరపున, ఆదోని రైతుల తరపున గళమెత్తినటువంటి వ్యక్తి ఈరోజు ఆదోని శాసనసభ్యులు. అయితే మీరు కేవలం మీడియా ముందు అక్కక్కడ ఉద్యమాల్లో అక్కక్కడ ప్రెస్ మీట్ లో ఆదోని జిల్లా కావాలని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మీరు రండి, ఉద్యమాల్లో నేరుగా పార్టిసిపేట్ చేయండి. మొన్న చేసినటువంటి బంద్లో ఆర్టీసీ డిపో ముందు ధర్నా కూర్చుంటే పత్తా లేకుండా వెళ్ళిపోయినటువంటి వైసీపీ నాయకులు, బస్సు ముందు మేమంతా అడ్డు కూర్చుంటే వర్షంలో కనబడలేదు. ఉద్యమాన్ని ఎన్నుకుండి మీ వైసీపీ నాయకుడు అశోక్ రెడ్డి గారు ఉద్యమాన్ని బంద్ చేయకుండా అరగంట పోలీసులతో పర్మిషన్ తీసుకున్నాడు. ఇది ఎంతవరకు ఆదోని జిల్లా ఉద్యమంలో వైసీపీ నాయకులు ముసుగులో ఉంటూ ఉద్యమాన్ని నీరు కాల్చడం నిజం కాదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. పర్మిషన్ అప్పుడు బంద్ చేసి ముసుగులో వెళ్ళి బంద్కు అరగంట మేము బంద్ చేస్తాం, డిపో ముందు అరగంట ధర్నా చేస్తామని చెప్పింది అశోక్ రెడ్డి కాదా? మీ వైసీపీ నాయకుడు కాదా? ఒకసారి అశోక్ రెడ్డి సమాధానం చెప్పాలి. వైసీపీ ఈరోజు ఉన్నటువంటి జేఏసీలో కూడా అన్ని రాజకీయ పార్టీలను జేఏసీలు కలుపుకోకుండా ఒక వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే ఉంటామంటే సరిపోదు. కాబట్టి ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ ఆదోని జిల్లా కోసము అప్పటి నుంచి కట్టుబడింది, ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటుంది. గత 60 సంవత్సరాలు ఆదోని మండలాన్ని 4 మండలాలుగా చేయాలని ఏ ఒక్క గత ప్రజాప్రతినిధులు ప్రశ్నించలేదు. అయితే ఆదోని 4 మండలాలు చేయాలి, జనాభా ప్రాతిపదిక ప్రకారాన్ని ఈరోజు పివి పార్థసారథి గారు గళమెత్తితే కనీసం మద్దతు ఇవ్వడానికి కూడా ఈరోజు మీకు మనసు రావడం లేదు. మీరు ఆదోని గురించి మాట్లాడతారా అని ఈ సభాముఖంగా వైసీపీ నాయకులు గట్టిగా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇకపోతే మెడికల్ కాలేజ్ అంశంలో అప్పటి ప్రభుత్వము ల్యాండ్ అసైన్మెంట్ చేసి ఏవైతే ల్యాండ్ అయితే కొన్నారో ఆ కొన్న పొలాలన్నింటినీ కూడా నాబార్డు బ్యాంకులో తనఖా పెట్టి కొన్ని 100 కోట్లు తెచ్చి ఆదోని కోసము సుమారుగా ఇంచుమించు 500 కోట్లు అనుకుందాం తెచ్చి ప్రారంభం చేయాల్సినటువంటి సందర్భంలో ప్రారంభం చేసే సమయానికి కాకుండా 9 నెలలు లేట్ చేశారు. వాళ్ళ సొంత అసెంబ్లీ, వాళ్ళ సొంత కడపలో ఏమైతే వెంటనే మెడికల్ కాలేజ్ పనులు ప్రారంభించి ముగించుకున్నారు. ఆదోనిని అప్పటి సీఎం గారు ఆదోని మెడికల్ కాలేజ్ విషయంలో నిర్లక్ష్యం చేసినటువంటి మాట వాస్తవం కాదా? 9 నెలలు మీరు ప్రారంభించాల్సిన సమయం కాకుండా 9 నెలలు లేట్ చేసింది మీ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం కాదా? ఎందుకు 9 నెలలు లేటుగా ప్రారంభించాల్సి వచ్చింది? అదే 9 నెలలు ముందు చేసింటే అసలు మెడికల్ కాలేజే ఇప్పుడు అసలు సంశయమే ఉండేది కాదు. లేటుగా చేసి వచ్చిన నిధులన్నింటినీ కూడా పక్కదారి పట్టించి వచ్చిన నిధులన్నింటినీ కూడా వేరే కార్యక్రమాలకు వాడుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద మెడికల్ కాలేజ్ విషయంలో
నిందలు వేయడం సరికాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ అంశంలో ఉన్న నిధులన్నీ కూడా పక్కా దారి పట్టించి వేరే కార్యక్రమం చేస్తున్న తర్వాత ఈ పశ్చిమ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ అందించాలన్నటువంటి సంకల్పంతో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కావచ్చు, ఎంతో ఆలోచన చేసి ఈ పశ్చిమ ప్రాంతంలో ఏ విధంగా కూడా మెడికల్ కాలేజీని ప్రారంభించాలన్న సంకల్పంతో పీపీపీ మోడ్ తీసుకొచ్చి కేవలము వాళ్ళ పీపీపీ మోడ్లో వాళ్ళ ద్వారా నిధులు పెట్టించి అంతా కూడా మెడికల్ కాలేజీ నిర్వహణ అంతా కూడా ప్రభుత్వమే చేసే విధంగా ఈరోజు ఒక మోడల్ని తీసుకొచ్చి దాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తుంటే పీపీపీ మోడ్లో చేసినటువంటి మెడికల్ కాలేజీలో అడ్డుపడడం ఇది సరికాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి అదేవిధంగా నేషనల్ హైవే విషయంలో ఎమ్మెల్యే గారు తన ఎన్నికల ప్రచార హామీలో భాగంగా అప్పటి నేషనల్ హైవే బాధితులు కావచ్చు, అధికారులు కావచ్చు కూర్చోబెట్టి మాట్లాడి అప్పుడు ఉన్నటువంటి కోర్టులో కేసులు, అసలు నేషనల్ హైవే లేట్ కావడానికి కోర్టులో కేసులు ఉండడం వల్లనే లేట్ అయింది. ఇప్పటికి కూడా హైకోర్టులో దేవాలయం కేసు ఒకటి ఉంది. అయినా కూడా ఎమ్మెల్యే గారు అధిక చొరవతో తీసుకుని రాష్ట్ర స్థాయి అధికారులతో అదేవిధంగా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఎన్హెచ్ అధికారులతో మాట్లాడి ఆ యొక్క రోడ్డు పనులన్నిటి కూడా పూర్తి చేసినటువంటి సందర్భం. అయితే ఒక వారం రోజుల కింద వైసీపీ నాయకులంతా కూడా ఇంకా నేషనల్ హైవే పనులు పూర్తి కాలేదు, ఇంకా జరుగుతున్న సందర్భంలో ఈ రోడ్డు మేమే చేశాము, మేమే చేయించాము, మేమే తెచ్చామని చెప్పారు. చెప్పిన మరొక రోజు నుంచే రోడ్డు మీద జనాలు రయ్యిన పోవడము, యాక్సిడెంట్ కావడం. 15 రోజుల నుంచి ఇంకా పూర్తి కాని రోడ్డులో సంక్రాంతిలో ఇంకా ప్రారంభమైనటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా మీరు హడావుడిగా పోయి రోడ్డు ప్రారంభించేసాము, మేమే తెచ్చామని చెప్పడంతో ఆ మార్గంలో ప్రజలంతా కూడా వేయడం నుంచి ఈ 15 రోజుల నుంచి రోడ్లు ఆ యొక్క హైవేలో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తొందరపాటు ఎందుకు? సంక్రాంతిలో ప్రారంభించాల్సిన రోడ్డుని మేమే ప్రారంభిస్తామని చెప్పి వాళ్ళే ఏదో ప్రారంభిస్తున్నట్లు పోయి షోలివ్వడం సరికాదు. ఇప్పటికి కూడా వైసీపీ నాయకులు ప్రభుత్వ విధి విధానాలను తెలుసుకుని మాట్లాడాలి. అదేవిధంగా ఆదోని జిల్లా విషయంలో 2 నాలుక ధోరణుల్ని మార్చాలని